తాడపల్లి కేంద్ర కార్యాలయం ఎదురుగా ఉన్న కోటి సంతకాల వాహనాలను సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేళ్ల ఆపిరెడ్డి గారు పరిశీలించి అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. సిపిఐ విధానంలో మేము అప్పచెప్తున్నాం అన్నాడు. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోతే కేవలం ప్రణాళిక పరంగానే ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటే, అయ్యా మేము అది చేయలేము, ఎందుకంటే అది కష్టము, ఏదో చెప్పొచ్చు, నువ్వు సాకులు చెప్పచ్చు. నీకు 5 కాలేజీలు పూర్తి చేశాడుగా, అడ్మిషన్లు జరిగాయి, కంటిన్యూస్ నడుస్తున్నాయి. ఇంకో 2 ఇంకా పూర్తి చేశాడు, ఇంకో 3 ఫైనల్. అంటే 10 కాలేజీలు ఆల్మోస్ట్ అయిపోయాయి. నువ్వు ఎందుకు ఆపాల్సి వచ్చింది? కొన్ని ఫైనాన్షియల్ క్లోజర్, ఫైనాన్షియల్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలనేది కూడా ఏర్పాట్లు చేశారు. నీకు నీకు కావాల్సిన మనసు ఉండాలి. ఆ మనసు ఈయనకు లేదు. దానివల్ల ఏం చేశాడు? పీపీఐపీ అనేది అత్యుత్తమమైంది అని అంటున్నాడు. ఈరోజు కూడా దాని మీద మాట్లాడినట్టున్నాడు ఆయన చేసి. ఎక్కడైనా ఒకటే, ప్రైవేటు ఎవరైనా సరే, ఆయన తన హెరిటేజ్ అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా చేయడానికైతే చేస్తారా? నిజంగా చేసేవాళ్ళు ఎవరన్నా ధర్మాత్ములు ఉంటే, వాళ్ళ డీప్ పాకెట్స్ అంటే కావాల్సినంత ఆస్తుల్ని బాగా సంపాదించి సర్ప్లస్ ఉంటే పెట్టేవి ఉన్నాయి. చారిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. బట్ వాళ్ళు సొంతంగా పెడుతున్నారు. నీ హాస్పిటల్ మేనేజ్మెంటో లేక అక్కడ వచ్చి అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడమో అవుట్ సోర్సింగ్ లాగానో వచ్చి, ఒక హౌస్ కీపింగ్ కదా అవుట్ సోర్సింగ్ వచ్చినట్టు ఎవరు చేయట్లా. ఇంకెవరు వస్తారంటే వాడు రూపాయి పెట్టకుండా, లేదా రూపాయి పెట్టి 10 రూపాయలు ఎట్లా, 20 రూపాయలు ఎట్లా, 50 రూపాయలు ఎట్లా సంపాదించాలనేది వస్తారు. స్కామ్ అది, మామూలు ఇది కాదు ఇప్పుడు ఏం చేస్తున్నది. ఇది దాన్ని తను ఏదైనా చెప్పచ్చు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి. మళ్ళీ ఈరోజు కూడా అదే అంటున్నాడు. ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూస్తారని జనం చెవుల్లో ఎట్లా ఇంకా పూలు పెట్టగలని ఎట్లా అనుకుంటున్నాడు అర్థం కావట్లా. కానీ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చాక ఈ 2 నెలల్లో వచ్చిన రెస్పాన్స్ చూశాకైనా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లా. కోటి సంతకాలకు పిలుపు ఇచ్చి అక్టోబర్లో ఇస్తే ప్రతి ఒక్కరికి తెలుసు, విత్ రికార్డు అందరికీ తెలుసు, జనం లేకపోతే ఎట్లా స్పందన వస్తుందని. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రెఫరెండం లాగా, బహుశా హిస్టరీలో, అట్లీస్ట్ ఇటీవల హిస్టరీలో మనకైతే ఫస్టే. ఎందుకంటే ఏపీ చీలిన తర్వాత ఇది ఫస్ట్ టైం. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి 80sలో ఎప్పుడో అన్నారు, కానీ జరిగింది. కానీ ఇంత పకడ్బందీగా ఇప్పుడు కూడా మీరు మీడియా వాళ్ళు కూడా చూపించాం మీకు కూడా. ప్రతి చోట జనంలోకి వెళ్ళి, అయ్యా మీరు ఎవరెవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో సంతకాలు చేయండి అంటే, మేము చేస్తామని ముందుకు వచ్చి చేశారు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు. దాంట్లో అందరూ ఉన్నారు, ఏమంతా పేదలే కాదు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఉన్నారు, సమసమాజం కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్ఈక్వాలిటీస్ తగ్గితే చాలు, వైద్యం ఇంత కాస్ట్లీ తట్టుకోలేమనేది ఉన్నారు.